డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రాచీన సాహిత్యంలో త్యాగనిరతి అనే పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశం కురవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశికలో చతుర్థాశ్వాసంలో నుంచి గ్రహించబడింది. సంప్రదాయ తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతులైన కవులలో కురవి గోపరాజు ఒకరు. ఈయన కాలాన్ని గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఈయన 16వ శతాబ్దానికి చెందిన కవి అని అంటూ ఉన్నారు. జన్మస్థలము పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గోపరాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పట్టణం. ఈయన తాను అష్టభాషా ప్రవీణుడను అని చెప్పుకున్నాడు. చతుర్విధ కవితా విశారదుడు ఈయన. సంస్కృతంలోని విక్రమార్క చరిత్ర ఆధారంగా కురవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను రచించాడు. తెలుగు కవిత్వంలో అత్యంత ప్రతిభ కలిగిన కవులలో ఈయన కూడా ఒకరు. కథాకావ్యమును రచించిన కవిగా గోపరాజుకు విశిష్ట స్థానం ఉన్నది. గోపరాజు చిన్నతాత పేరు సత్యనారాయణ. ఈయనకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉన్నది. ఈయన రచించిన రామాయణం లభించుటలేదు. సింహాసన ద్వాత్రింశిక సహజమైన శైలి, మనోహరమైన జాతీయములు, లలితమైన వర్ణనలతో కూడుకున్నదని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ కావ్యంలో 12 అశ్వాసాలు ఉన్నాయి. ఈ కావ్యం హరునికి అంకితం చేయబడింది. గోపరాజు హరిహరులను వేరుగాను ఏకరూపుగాను ప్రస్తుతించాడు. సింహాసన ద్వాత్రింశికలో అనేక సాంఘిక విశేషాలు, సమకాలీన ప్రజా జీవిత వర్ణనలు నిండుగా కనిపిస్తాయి. శకునాలు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, వస్త్ర విశేషాలు, ఆభరణ విశేషాలు, రాజనీతి, ఛందో విశేషాలు, యోగశాస్త్ర విషయాలు, మల్లయుద్ధ పద్ధతులు, సర్ప జాతులు, స్వప్న శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, గణక రీతులు, ఈ విధంగా 64 కళలు దీనిలో వర్ణించబడ్డాయి. కళలు 64: వేద, వేదాంగ, ఇతిహాస, ఆగమ, న్యాయ, కావ్య, అలంకార అని ఇత్యాదులు. ద్యూత క్రీడ విశేషాలు, వేట పద్ధతులు, ఇలాంటివి ఎన్నెన్నో వీటిలో వర్ణించబడ్డాయి. అంటే ఈ కవికి వీటన్నింటిపైన కూడా సమగ్రమైన పరిచయం, పాండిత్యం ఉన్నందువలననే సింహాసన ద్వాత్రింశికను ఈయన పరిపుష్టం చేశాడు. ప్రస్తుత పాఠ్య భాగంలో విక్రమార్కుడు ప్రజలను చల్లగా పరిపాలిస్తున్నాడు. అతడు శాలివాహనుని చేతిలో మరణించాడు. విక్రమార్కుడి సింహాసనాన్ని మంత్రులు భూమిలో పాతిపెట్టారు. చాలా కాలం తరువాత భోజరాజు భూమిని తవ్వించగా విక్రమార్కుడి సింహాసనం దొరికింది. అయితే దానిని ఎంతగా పైకి తీయాలని అనుకున్నా అది పైకి రాలేదు. అనేక రకాల శాంతులు జరిపిన తర్వాత సింహాసనాన్ని పైకి తీయగలిగారు. భోజరాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వచ్చినప్పుడు సింహాసనం మీద ఉన్న మొదటి మెట్టు మీద ఉన్న సాలభంజిక అంటే బొమ్మ భోజరాజును అడ్డగించింది. విక్రమార్కుని వంటి ఔదార్యము ఉన్న వీరులే ఈ సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అర్హులు అని చెప్పింది. విక్రమార్కుడి దాతృత్వాన్ని గురించి ఆ బొమ్మ చెప్పింది. ఈ విధంగా 32 సాలభంజికల వరకు కథలు ఆసక్తికరంగా సాగుతాయి. సింహాసన ద్వాత్రింశిక అంటే విక్రమార్క సింహాసనంపై ఉన్న 32 బొమ్మలు అని అర్థం. ఈ 32 బొమ్మలు విక్రమార్కుడి కథలను భోజరాజు చెప్పాయి. 8వ సాలభంజిక చెప్పిన కథ ఇప్పుడు మన పాఠ్యభాగంలో ఉన్నటువంటి కథ. పాఠ్యభాగ సందర్భం. గణపతి అనే ఒక వైశ్యుడు చెరువును తవ్విస్తాడు.
అందులో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఎవరైనా వీరుడు తన కంఠంలోని రక్తాన్ని ధారపోస్తే నీళ్లు వస్తాయని ఆకాశవాణి పలికింది. విక్రమార్కుడు అది విని అందుకు సిద్ధపడతాడు. రక్తభోజిని అయిన జగజ్జనని విక్రమార్కుని త్యాగానికి మెచ్చి అతనికి దర్శనం ఇస్తుంది, వరాలు కూడా ఇస్తుంది. ఆమె దయతో చెరువు నిండిపోతుంది. విక్రమార్కుని యొక్క త్యాగ నిరతి ఎంతో మందికి గొప్ప ప్రయోజనాన్ని కలిగించింది. మనము ఈ కథలుగానే గ్రహించాలి అని ప్రప్రథమంగానే తెలియజేస్తూ, విక్రమార్కునిలాగా పరోపకారం చేస్తాము అని తాను ఆత్మాహుతి చేసుకోకూడదు. విద్యార్థులు పరోపకారార్థమితం శరీరం, ఇతరులకు మేలు చేయాలి, దానిలో ఎలాంటి సంశయము లేదు. విక్రమార్కుని లాంటి ఔదార్యము కలిగినటువంటి వారు అలా త్యాగం చేయడానికి వెళుతూ ఉంటే అమ్మవారు ఆ రోజులలో ఆయనను కాపాడింది అని దీనిలో ఉన్నటువంటి సారాంశం. ఇక పాఠ్యభాగంలోకి ప్రవేశించినట్టయితే, వసుదేశయచ్చట వైశ్యుండు ధనపతి యోజనాయతమైన ఒక్క చెరువు కట్టించి లోతుగా గావింపనందులో పుడిసెడు నిళ్ళును బుడమకున్న వగచి ఇంటికి జని మగిడి నిచ్చలునట్ల వచ్చి ఆ కట్టపై వెచ్చనోర్చుచుండగా 32 లక్షణములు గలవాని కంఠరక్తంబులిమ్ము చెరువు నిండు ననుచు చెప్పే అంబరవాణి దానికాతడట్టివాని కూర్ప పూని 7 కోటులైన బంగారు ప్రతిమలేడు నిలిపే పద్యమొకటి. ఒక ధనపతి అనే ఒక వైశ్యుడు ఒక పెద్దనైన చెరువును తవ్వించాడు. యోజనాయతమైన చెరువు అంటే 4 క్రోసుల వెడల్పు, 4 కోసుల పొడవు కలిగి చతురస్రంగా ఉన్నటువంటి ఒక గొప్ప చెరువును త్రవ్వించాడు. త్రవ్వించిన తర్వాత అందులో చూసినట్టయితే కుడిసెడు నీళ్లును, కొన్ని నీళ్లు కూడా కనిపించలేవు, ఒక చుక్క కూడా నీరు రాలేదు. ఆ విధంగా 7 సంతానాలలో చెరువును కట్టించడము కూడా ఒకటి. అందువల్ల పూర్వము తోటలు నాటడము, చెరువులు తవ్వించడం అంటే తటాకములు తవ్వించడం, దేవాలయాలు నిర్మించడము, ఇవన్నీ చేసేవాడు. తద్వారా పుణ్యము లభిస్తుందని భావన. మరి అక్కడ ఆకాశవాణి ఒక పలుకు పలికింది. ప్రతిరోజు వస్తూ ఉన్నాడు, నీళ్ళేమైనా వచ్చాయని చూస్తూ ఉంటాడు, నీళ్లు రావడం లేదు, నిట్టూర్పు విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు ఆకాశవాణి పలికింది. ఒక సాహసవంతుడు, ధైర్యవంతుడు, 32 త్రిదశ లక్షణాన్వితుడు అని 32 గుణములు కలిగినటువంటి వాడు తన కంఠరక్తాన్ని ధారపోస్తే ఈ చెరువు నిండుతుంది అని అంబరవాణి పలికింది. దుర్గముల యొక్క రక్షణ, దుష్ట శిక్షణ, రక్షణ, వనాలు పెంచుట, చెరువులు త్రవ్వించుట, దేవాలయాల్ని నిర్మించుట, ఇంకా వ్యవసాయ వాణిజ్యాలను ప్రోత్సహించుట, దిక్కులేని వారిని, దీనులను ఆదుకొనుట, విద్యాదానము చేయుట, అన్నదానము చేయుట, ఇవన్నీ ఇలాంటివెన్నో 32 లక్షణాలు కలిగినటువంటి వాని యొక్క రక్తం ఈ చెరువు పైన పడినట్టయితే అప్పుడు ఇది సిద్ధిస్తుందని చెప్పగానే అతడు ఒక బంగారు నాణెములతో కూడినటువంటి 7 బొమ్మలు చేయించి వాటితో పాటు ఒక పద్యాన్ని పక్కన పెడతాడు. ఆ పద్యం ఏది అంటే, అవని త్రిదశ లక్షణాన్వితుడగు ధీరుడిచట కంఠరక్తమిచ్చనేని 7 కోటి మాల్య తప్త కాంచనముల ప్రతిమలేడునతని పాలు సుమ్ము. ఎవరైనా ఒకరు ఈ భూమండలములో త్రిదశ లక్షణాన్వితుడగు ధీరుడు, ఇంతకు ముందు చెప్పినట్టుగా 32 లక్షణములు గల ఒక ధీరుడు
సాహసం కలిగినటువంటి వాడు తన కంఠరక్తాన్ని ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి 7 కోట్ల విలువైన బంగారముతో చేయించిన 7 బొమ్మలు వారికి బహుమానంగా ఇవ్వబడును, అతడు స్వాధీనము చేసుకునవచ్చును. పద్యాన్ని కూడా అక్కడ రాసి పెట్టాడు. అలాంటి వారి అధీనమవుతాయి అని చక్కగా అక్కడ లిఖించి 5 బొమ్మలతో పాటు బంగారు ప్రతిమలతో పాటు ఈ పద్యాన్ని కూడా అక్కడ చక్కగా చదవడానికి అనుగుణంగా అక్కడ రాయించి పెట్టాడు. అని ఇట్టులున్నది విస్మయం విధి నృపాలాగ్రేసర నావుడున్ విని ఉత్సాహముతోడ సహితుడై విశ్వంబరాధీశుడుంజని యచ్చోట తటాక మధ్యమున గర్జన్మర్దళ ధ్వాన సంజనిత శ్రీ రమణీ ప్రసాద విలసత్సౌధంబు వీక్షించుచున్ అని ఈ విధంగా ఉన్నది ఓ రాజశ్రేష్ఠ అని ఒక గూఢచారి విక్రమార్కునికి చెబుతూ, ఓ రాజశ్రేష్ఠుడైన విక్రమార్క మహారాజా, పైన చెప్పిన విధంగా ఇలా రాయబడి ఉన్నది. ఈ విషయం ఆశ్చర్యంగా ఉన్నది. అట్లు గూఢచారులు చెప్పగా ఆ విక్రమార్క మహారాజు విని ఉత్సాహముతో ఆ గూఢచారులతో కూడిన వాడై భూమండలానికి చక్రవర్తి అయిన విక్రమార్క మహారాజు కాశ్మీర దేశంలో ఆ చెరువును త్రవ్విన చోటుకు వెళ్ళి ఆ ప్రదేశంలో చెరువు మధ్య భాగములో గర్జన్మర్దళధ్వాన సంజనిత శ్రీరమణి ప్రసాద విలసత్ మేఘముల వంటి మధ్యల ధ్వనులతో కలిగిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శోభిస్తున్న మేడను చూస్తూ, అంటే ఆ మేడలో ఉరుములు ఉరుముతున్నట్లు మధ్యల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ మధ్యల ధ్వనులతో కూడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ మేడ శోభిస్తూ ఉన్నది. అంటే సమస్త సంపదలతో నిండారిన మేడ అని అర్థం. దానిని చూస్తూ అష్టదిక్కులందు అష్టభైరవులను తాండవముననొప్పు తాండవేశునెదుర శ్రీవరాహు నేపథి చేతుల రాతి కంబము తుది ప్రీతి కలిగే అష్టదిక్కులందు 8 దిక్కులయందు 8 తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యము, 8 దిక్కులు. వీటన్నింటికి వరుసగా ఇంద్రాది అష్టదిక్పాలకులు అధిపతులు కనుక వారిని ఆయా స్థానముల యందు నిలిపి అష్టభైరవులు అని ఉంటారు. గురు భైరవుడు, అసితాంగ భైరవుడు, క్రోధ భైరవుడు, చండ భైరవుడు, ఇట్లా అష్టభైరవులు ఉంటారు. వీరందరూ కూడా పరమశివుని యొక్క పరిచారికలు. అట్లా వారందరిని నిలిపి తాండవమునన్ ఒప్పు తాండవ నృత్యము చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడిని 7 చేతులతో ఎదుట ఆది వరాహస్వామిగా విలసిన శ్రీ మహావిష్ణువును రాతి స్తంభము చివర సంతోషముతో చూశాడు విక్రమార్క మహారాజు. 8 దిక్కులలో అష్టభైరవులు తాండవ నృత్యము చేస్తున్న పరమశివుడు ఎదురుగా 50 చేతులతో కూడినటువంటి ఆది వరాహస్వామిగా విలసినటువంటి శ్రీ మహావిష్ణువును సంతోషముతో దర్శించాడు విక్రమార్క మహారాజు. ఆ తటాక ప్రాంతములు గుర్వీషుడు సేతువున 24 మూర్తులెదురదోపగా త్రిజగన్నిర్వాహకుడన నిలిచిన సర్వేశ్వరు చూచి మృక్కి సద్భావమునన్. పూర్వీషుడు భూమండలానికి ప్రభువైన విక్రమార్కుడు సేతువునన్ ఆ కట్టయందు చెరువు కట్టున 24 మూర్తులు 24 మూర్తులు. ఇవి వైష్ణవ సాంప్రదాయంలో 24 మూర్తులు ఉంటారు. శైవ సాంప్రదాయంలో శ్రీనంది, గిరిటి, వీరక, వీరభద్ర, పుష్పదంత, అండాభరణ, దండపాణి, చండీశ్వర, దారుక, రేణుక, వికర్ణ, విజయకర్ణ, రేణుకర్ణ, గోకర్ణ, త్రివణ సిద్ధ, వరల సిద్ధ, ఏకోరామరాధ్య, కేతు, రురు, ఉపమన్యు, భృగు, దదీచ అని ఈ విధంగా నంది ఆది ప్రమథ గణాలు అంటారు. 24 ఆ ప్రమథ గణాలని మూర్తులను నిలిపి
ఎదురన్ ఎదుట తోవగన్ తోపగా కనిపించుచూ ఉండగా జగన్ నిర్వాహకుడు అనన్ మూడు లోకాలను నిర్వహించేవాడు అంటే నడిపించేవాడు అనేటట్లుగా ఎదుట నిలబడిన పరమేశ్వరుని చూసి మంచి హృదయముతో నమస్కరించి అచ్చటి పద్యమున్ ప్రతిమలన్నిటి నేర్పడ చూచి ఆత్మలో నచ్చరు వంది భూమి వరుడచ్చరు వప్పుడి నిండ తీయగా నిచ్చదలంచి వేళ కొరకించుక సేపు సహించియుండగా ఇచ్చయరుంగున సంగతి దినేశుడు దగ్గరే పశ్చిమాంబుదిన్. అట్లా దినేశుడు అంటే సూర్యుడు పశ్చిమాంబుదిన్ పశ్చిమ దిక్కు అస్తమిస్తున్న సమయం వరకు నిరీక్షించాడు. ఆ భూమిసురుడు విక్రమార్క మహారాజు అక్కడ రాసిపెట్టిన పద్యాన్ని ఆ 7 బంగారు ప్రతిమలను స్పష్టంగా చూసి మనస్సులో ఆశ్చర్యపడి ఆ ధనపతి అనే వైశ్యుడు త్రవ్వించిన చెరువును వెంటనే నీటితో నింపడానికి పూనుకొని మనస్సులో తలచి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంచెము సేపు ఎదురు చూస్తూ ఉండగా రాజు యొక్క కోరిక తెలిసిన సమాచారముతో పగటికి ప్రభువైన సూర్యుడు పడమటి సముద్రాన్ని సమీపించాడు. అంటే సూర్యాస్తమయ వేళ అయితూ ఉన్నది. అంబర రత్న బింబమపరాంబుది చేరగా ఎండ శైల శృంగముల ధాతురాగముల కైవడికెంపు వహించె చక్రవాకంబులు తల్లడిల్లె విహగంబులు గుండ్లకు నీగచుచ్చే పద్మంబులు వాడబారి కుముదంబులు సొంపునకెక్కె నిక్కుచును. సూర్యుడు అస్తమించినప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో కవి ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. అంబరరత్న బింబము ఆకాశరత్నమైన సూర్యబింబము. అపరాంబుదిన్ అంబుది అంటే సముద్రం. అపరాంబుది అంటే పశ్చిమ సముద్రం. పశ్చిమములో తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు సూర్యుడు. చేరగన్ పశ్చిమ సముద్రాన్ని చేరగా ఎండ పర్వత శిఖరములందు గైరికాది ధాతువుల ఎరుపు రంగు వలె ఎర్రదనాన్ని పొందింది. చక్రవాక పక్షులు కలత చెందాయి. పక్షులు తమ తమ గూళ్లకు వెళ్ళడం ప్రారంభించాయి. పద్మములు వాడిపోయాయి. తలవ పూలు పైకి లేస్తూ అంటే పొంగిపోతూ అవి అందాన్ని పెంపొందింప చేసుకుంటూ ఉన్నాయి. పద్యములో సూర్యాస్తమయము జరిగేటప్పుడు ప్రకృతిలో జరిగే మార్పులు వర్ణించబడ్డాయి. సూర్యుడు పశ్చిమ సముద్రాన్ని చేరుతాడు. పర్వత శిఖరాలపై ఎండ గైరికాది ధాతురాగములా ఎర్రగా ప్రకాశిస్తుంది. చక్రవాకముల జంటకు రాత్రి పరస్పరము వియోగం కలుగుతుంది. అందువల్ల సాయంత్రము కాగానే చక్రవాకములు నల్లడిల్లిపోతాయి. పక్షులు ఊళ్ళకు చేరుతాయి. పద్మాలు వాడిపోతాయి. కలువలు అందముగా పైకి లేస్తాయి. అంటే సూర్యాస్తమయము అయినప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో చక్కగా కవి ఈ పద్యంలో వర్ణించాడు. పండుటెండదరులు పల్లవద్యుతులతో మెండుకొనగా వరుణు మేడ మీద నుండి వెలుగు పసిడి కుండ చందమున నిండరేడు కృంకు కొండ నొప్పే. పండుటెండన్ సంజ ఎండలో సంధ్యాకాలపు ఎండలో తరులు అంటే చెట్లు కురుటాకుల కాంతులతో అంటే ఎర్రదనంతో ప్రకాశిస్తూ ఉండగా అతిశయిస్తూ ఉండగా పడమటి దిక్కునకు అధిపతి అయిన వరుణుడి మేడ మీద నుండి ప్రకాశించే బంగారు కలశమా అన్నట్టుగా ఉన్నదట. సూర్యుడు అస్తాద్రిపై అందగించాడు. సంధ్యా సమయంలో ఎండలో చెట్లు చిగురుటాకుల కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. వరుణుడి మేడ మీదనున్న బంగారు కలశము వలె సూర్యుడు అస్తాద్రిపైకి ప్రకాశించాడు. వరుణుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే తూర్పునకు ఇంద్రుడు అధిపతి, దక్షిణమునకు యముడు అధిపతి, పశ్చిమమునకు వరుణుడు అధిపతి. వరుణుని మేడ మీద అంటే పశ్చిమ దిక్కున అని అర్థం. ఇక్కడ వరుణుడు అధిపతి పశ్చిమ దిక్కున కాబట్టి అతని మేడ మీద ఉన్న బంగారు కలశమా
అనే విధంగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడట. అపరాబ్ది క్రీడించు నంబర స్త్రీ యొద్ద నిత్యమౌ కుంకుమముద్దయనగా అచట సంధ్యాదేవి కర్ఘ్యంబులెత్తు దిక్పతి చేతి మణిమయ కలశమనగ వరుణిని ముందర పరిచారకులు నిల్పబట్టిన రత్న దర్పణమనంగ అస్తాచలం బను హస్తి మస్తకమున స్థిరమైన రక్త చాపనమనంగ నిఖిల దిగ్వలయాంత మాణిక్యమనగ నిట్ట ప్రాకిన పవడంపు చుట్టయనగ గట్టు తుదనున్న చేకురు కల్లనంగ అరుణ మండలముప్పె దినాంతమందు. దినాంతము అంటే సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తూ ఉంటాడో దినాంతము అంటారు. దినాంతే నిహితం తేజస్ సవిత్రే హుతాశన అని రఘువంశంలో 4వ అంకములో రఘుమహారాజు చాలా చక్కగా వర్ణిస్తాడు. దినాంతే నిహితం తేజస్ సవిత్రే హుతాశన. రఘుమహారాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో అంతకు ముందున్న దిలీప మహర్షి రఘుమహారాజుకు పట్టం కట్టి ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉంటేనట సూర్యతేజోభాసమైన ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన రఘుమహారాజు సూర్యుని వలె వెలుగొందుతూ ఉంటాడు. ఆయన పశ్చిమ దిక్కున వాలిపోతుంటాడు. కవి కూడా అపరాబ్ది క్రీడించు నంబర స్త్రీ యొద్ద నిద్రమౌ కుంకుమముద్దయనగా సాయంకాలమునందు సూర్యమండలము పడమటి సముద్రమునందు విహరించే ఆకాశము అనే స్త్రీ వద్ద గల దట్టమైన కుంకుమ ముద్దయా అన్నట్టున్నదట. అక్కడ సాయం సంధ్యా దేవతకు అర్ఘ్యములు అర్పించే దిక్పాలకుని యొక్క చేతిలోని కలశమా అన్నట్టుగా ఉన్నదట. దిక్పాలకులలో చెప్పాను, అష్టదిక్పాలకులలో వరుణుడు పశ్చిమ దిక్కుగా ఉంటాడు. దిక్పాలకుని యొక్క చేతిలోని కలశమా అన్నట్టుగా ఉన్నదట ఆ సూర్యుని యొక్క ప్రకాశం. పశ్చిమ దిక్పాలకుడైన వరుణుడి ఎదుట సేవకులు నిలబెట్టి ఉంచిన రతనాల అద్దమా అన్నట్టుగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడట. రత్న దర్పణ మనంగం అస్తాచలంబను అస్తాద్రి అనే హస్తిమస్తికమును ఏనుగు శిరస్సుపై స్థిరంగా ఉన్నటువంటి రక్త చామరమనంగన్ ఎర్రని వించామరమా అన్నట్టుగా ఉన్నదట. అన్ని దిక్కుల యొక్క మండలం యొక్క చివరనున్న మాణిక్యమా అనే విధంగా ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు. నిలువుగా పైకి పోయే పగడాల చుట్టయా అనేటట్లు, పగడాల హారమా అనే విధంగా పర్వతము చివరనున్న జేగురు రాయయా అన్నట్టుగా ప్రకాశించింది ఆ సమయంలో సూర్యుడు. అయ్యడ అర్కుని మండలమయ్య చలముడికి పశ్చిమాంబుది సొచ్చన్ వయ్యంది కాంచి కమ్మరి చెయ్యన బడనిచ్చు ఉక్కు చక్రము మాడికిన్. కమ్మరి కుంపటిలో కాల్చి వెంటనే నీటిలో ముంచి తడిచేసి ఉక్కు చక్రములాగా పశ్చిమ సముద్రములో సూర్యమండలం ప్రవేశించింది. సాధారణంగా కమ్మరి వాళ్ళు ఆ ఇనుమును కాని ఉప్పును కాని బాగా సానబట్టే సమయంలో ఎర్రగా కాలుస్తారు. కాల్చిన పిమ్మట ఒక్కసారి నీళ్లలో ఇట్లా అది కొట్టిన పిమ్మట నీళ్లలో ఇట్లా పెడతారు. సింగన శబ్దం వస్తుంది. అదిగో అట్లా సముద్రంలోకి ప్రవేశించాడట. అవి చూడండి ఎంతటి సునిశ్చితమైన దృష్టితో ఈ పద్యాన్ని వర్ణించాడు. సూర్యాస్తమయాన్ని పశ్చిమ సముద్రంలో మునుగుతూ ఉంటే ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే కమ్మరి కొలిమిలో ఎర్రగా కాల్చినటువంటి ఇనుమును నీటిలో ఒక్కసారి ఇట్లా పెట్టగానే చిన్న శబ్దం వస్తుంది. ఇదిగో ఆ శబ్దంతో సముద్రంలోకి ఈయన వెళితేనట, అంటే అగ్నిగూఢంలాగా ఉండే సూర్యుడు చల్లని నీటిలోకి వెళ్ళగానే ఆ శబ్దం వచ్చేటట్టుగా అలా వర్ణించాడు. వాడు ఇనుము ఉక్కు వస్తువులను నిప్పుల కుంపటిలో ఎర్రగా కాల్చి ఆ వస్తువులకు పదను ఇవ్వడానికి వాటిని నీటిలో ముంచుతాడు. సంధ్యాకాలములో ఎర్రగా ఉన్న సూర్యబింబము పశ్చిమ సముద్ర జలములో దిగింది. ఇది కమ్మరి ఎర్రగా కాల్చిన
చక్రమును పదునుకై నీటిలో ముంచినట్లు ఉందన్నమాట. ఏ విధమున మలకలైన దైవగతిని సొమ్మువానిన మరిచేరు సొమ్మునాగ త్రిభువనములెల్ల కలయంగ తిరిగి గగన రత్నమపుడు రత్నాకరమున కలసి. ఏ విధంగానైనా ఎవరైనా తన సొమ్మును పోగొట్టుకుంటే దైవవశం చేత అసలు ఆ సొమ్ము ఎవడిదో వానికి తిరిగి చేరినట్టుగానే 3 లోకాలలో అంతటా సంచరించిన సూర్యుడు, ఆకాశరత్నమైనటువంటి ఆ సూర్యుడు ఆ సంధ్యా సమయంలో పశ్చిమ సముద్రంలో కలిసిపోయాడు. విశేషం ఏమిటంటే సూర్యుడు సముద్రము నుండే ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు సముద్రము వాడు. తిరిగి సాయంత్రము కాగానే సముద్రములోనే అస్తమిస్తాడు. ఎక్కడ ఉదయించాడో మళ్ళీ వేరైనప్పటికీ ఆ సముద్రంలోనే మళ్ళీ అస్తమిస్తాడు. అదేవిధంగా దీనిని ఎవరైనా సొమ్మును పోగొట్టుకుంటే అక్కడక్కడా తిరిగి దైవ వశం వల్ల ఆ సొమ్ము తిరిగి ఆ పోగొట్టుకున్న వ్యక్తికి ఎలా దొరుకుతుందో ఆ విధంగా తన సంపద అయినటువంటి సముద్రంలోనే జనించి సముద్రంలోనే కలిసిపోతాడు. నిరసంజ కృంకు గుబ్బలి చరి జర జర నిన్నుడు దిగ్గజారుతు జనునాతరి నరిమురి నిగసిన చేకురు ధూళియనంగ కెంపు గురి కొన్ని పర్వెన్. ఇంకేం జరిగిందట? నిరసంజన్ 2 సంధ్యా సమయములు పూర్తిగా సంధ్యాకాలములు కృంకు గుబ్బలి చరిన్ అస్తాద్రి యొక్క క్రిందనున్న విశాల ప్రదేశమందు అంటే లోయలో ఇనుడు అంటే సూర్యుడు జరచరం జరచరమని శబ్దముతో దిగ్గజారుచుం క్రిందికి దిగుతూ తను వెళ్ళే సమయంలో ఆ తరిన్ అట్టి తరుణంలో అరిమురిన్ తరచుగా మిక్కిలిగా ఎగసిన పైకి లేచినటువంటి చేగురు ధూళియనగన్. చేగురు రాళ్ల యొక్క దుమ్ము ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రనైన దుమ్మిమో అనే విధంగా పెంపు ఎర్రధనమును గురికొని లక్ష్యముగా చేసుకొని పర్వెన్ అంటే అంతటా వ్యాపించింది. ఆ సూర్యుని యొక్క ఆ సమయంలో ఉండే ప్రకాశవంతమైన ఎరుపుదనము. భిన్నందెడు తేజంబున నెన్నంగల నినుడు ఈరెన్నిది ఎడరనచున్ భిన్నంతెన్నె భరతించడు మన్నీల నన్నపుడైరులు మన్నీల సగన్. భిన్నందెడు ఆకాశాన్ని అంటుకునే ఆకాశానికి చేరినటువంటి తేజంబునన్ ప్రకాశముతో అంటే పరాక్రమముతో ఎన్నంగల లెక్క పెట్టగల అంటే చెప్పుకోదగిన ఇనుడు సూర్యుడు. ఇక్కడ సూర్యుడు అక్కడ రాజు. ఈరన్ అస్తమించాడు. అస్తమించాడంటే చనిపోయాడని ఒక అర్థము, ఈయన మునిగాడని ఒక అర్థం. అక్కడ రాజేమో రాజు ఒకవేళ ఆయన చనిపోతే ఏం చేస్తారు? ఇక్కడ సామంత రాజులు వెంటనే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునే పని చేస్తారు. ఇక్కడ సామంత రాజులు ఎవరు? ఎడరు అనుచున్ తగిన సమయం ఇదే అనుకుంటూ విన్నంతనే వినగాని అలుముకొని పరుగున వచ్చే మున్నీలనన్ మన్నీలనన్ మన్నీలు అంటే సామంత రాజులు అనే విధంగా అప్పుడే ఇరుల మన్నీలు చీకట్లనే సామంత రాజులు. ఇప్పుడు వెళ్ళిపోతే వచ్చేది ఏమిటి? చీకటి. కాబట్టి ఆ చీకటిని ఇక్కడ కవి ఒక రాజు చనిపోతే వెంటనే సామంత రాజులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారో ఇక్కడ ఇరుల మన్నీలు అంటే చీకట్లు అనే సామంత రాజులు దానిని అంతా ఆక్రమించుకున్నారు. అంటే సూర్యుడు వెళ్ళిపోగానే చీకటి వ్యాపిస్తుంది. ఇక్కడ ఇనుడు అంటే సూర్యుడు, రాజు అనే 2 అర్థాలు ఉన్నాయి. ఇందులో శ్లేషాలంకారం ఉన్నది కాబట్టి ఈ రెండింటికి పద్యం అన్వయం చేస్తుంది. రాజు అతిశయించే పరాక్రమముతో యుద్ధంలో అక్కడ మరణిస్తే ఇక్కడ రాజు రాజ్యాన్ని ఆక్రమించడానికి ఇదే సమయమని పరుగున వచ్చేటటువంటి సామంత రాజులలాగా చీకట్లనే సామంత రాజులు అంతటా వ్యాపించాయి అని చక్కగా ఈ పద్యంలో శ్లేషాలంకారాన్ని చూపిస్తూ కవి సూర్యాస్తమయాన్ని వర్ణించాడు. చీకట్లు అలముకున్న విధానాన్ని
చక్కగా అభివర్ణించాడు. లోకమున విగత దృష్టి వివేకంబున చక్రవాక విరహానల ధూమాకారంబున జనములు చీకాకుబడంగ దెసల చీకటి గప్పెన్. లోకమునం, లోకములో విగత దృష్టి వివేకంబునన్, విగత పోయిన దృష్టి అంటే చూపు యొక్క వివేకంబునన్ తెలివితో చక్రవాక విరహానల ధూమాకారంబునన్, చక్రవాక పక్షుల జంటల ఎడబాటు అనే అగ్ని యొక్క ఆకారంతో ప్రజలు కలత పడేటట్లుగా దిక్కుల యందు ఆచ్ఛాదించుకున్నది, చీకటంతా వ్యాపించున్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే రాత్రి సమయంలో చక్రవాక పక్షుల జంటలు విడిపోతాయి. అందువల్ల అవి విరహాగ్నితో బాధపడుతూ ఉంటాయి. ఆ అగ్ని నుండి వచ్చిన పొగలా ఈ చీకట్లు అనే విధంగా చీకటి లోకంలో వ్యాపించిందట. ప్రజలు ఆ చీకటిలో తమ కంటితో వస్తువులను చూడడానికి వీలు కాక చీకాకు పడుతూ ఉన్నారట. అర్కుడేగిన కాలభ్రలీల పగిది తమము గప్పిన ఎడవియత్ పథముతోచె వరుసదప్పక దావ పావకము సోకి చెనిన పిమ్మట ఘన తృణ స్థలము కరణి. అర్కుడు అంటే ఇక్కడ సూర్యుడు, సూర్యుడు అర్కుడు, ద్యుమణి ఇవన్నీ కూడా అద్యోమణి సూర్యునికి పేర్లు. ఇవన్నీ అమరకోశంలో ఉంటాయి. సూరార్యమాదిత్య అని చక్కని శ్లోక రూపంగా ఉంటాయి. సూర్యుడు ఏగిన, సూర్యుడు వెళ్ళగా కాలభ్రలీల పగిదిన్ నల్లని మేఘము యొక్క ఆకారము వలె తమము అంటే చీకటి తప్పిన ఆవరించిన సమయమంలో క్రమము తప్పకుండా దావాగ్ని తగిలి వెళ్ళిన తరువాత ఉండే గొప్ప గడ్డి గల స్థలం లాగా కనపడ్డదట. దావాగ్నికి గడ్డి కాలిన స్థలము నల్లగా ఉంటుంది, మరి చీకటి కూడా నల్లగా ఉంటుంది. అట్లా విశేషంగా దావాగ్ని చేత కాల్చబడిన అగ్ని చేత ఏ విధంగా నల్లని ప్రదేశంగా మారుతుందో, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి చీకటి ఆవరించినప్పుడు ఆయా ప్రదేశాలన్నీ కూడా నల్లగా మారిపోయాయి. నేలయు నింగియు నిండగా వాలుచు దళమైన చీకువాలేచిన తత్కాలంబున జనముప్పెను నీల సలిలమునను గడవమంచిన మాడికిన్. ఇంకా నేలయున్ భూమండలమంతయును, నింగియున్ ఆకాశమందంతటను నిండగన్ నిండేటట్టుగా వాలుచు దళమైన చీకువాలేచిన అతిశయించుచు చక్కనిదైన అంటే దట్టమైన చీకువాలు అంటే ఇక్కడ చీకటి ఏచిన పెరుగగా ఆ సమయములో నీల సలిలమునను నల్లని నీళ్లతో కుండను నింపిన విధంగా ప్రజలందరూ కనపడుతున్నారు. ఏముండదు ఇక. అట్లా ప్రజలు ఆ విధంగా కనపడుతున్నారు. నేల ఆకాశము నిండేటట్లు అతిశయించినటువంటి చీకటి అంతా వ్యాపించగా ఆ సమయములో ప్రజలు నల్లని నీళ్లతో కుండను నింపిన విధంగా కనపడ్డారు. అంటే ప్రజలందరూ చీకట్లో నల్లగా కనపడుతున్నారని దీని యొక్క అర్థం. యమునా జలానీలమౌ చిమ్మ చీకటి ఇల్లున జగమిల్ల నల్లనైన దిగిన దప్యదమని అగదతోడను శూలి తన వెండి కొండపై తలకుచుండ నీ దశ మరి గానరాదని హరి లక్ష్మి దోయి గానమృతాబ్ది బాయకుండ దీన బాసిన గానలేనని వాడితో పడ బ్రహ్మ వెలిదమ్మి విడలకుండ తెలుపు నలుపును నని ఎల్లివి తలగి పల్లమును మిర్రు నెరుగక ఎల్ల జనులు పట్టు చీకుల గతి నంటి పోక దక్కియుండి రుతకంబులో మునిగున్న పగిది యమునా జనానీల మౌచిమ్మ చీకటి పిల్లున జగమిల్ల. యమునా నదిలో నీరు నల్లగా ఉంటుందని ప్రసిద్ధి. ఆయా జలమునకు ఒక్కొక్క రంగు ఉంటుంది.
యమునా నది యొక్క నీరు నల్లగా ఉంటుందని బాగా ప్రశస్తి. మనం వెళ్ళి అక్కడ తిలకించవచ్చు. సరస్వతి నది యొక్క ఆ నీరు తెల్లగా ఉంటుంది. ఆయా నదుల యొక్క వర్ణన మనం ప్రయాగ క్షేత్రానికి వెళ్ళినట్లయితే అక్కడ త్రివేణి సంగమం ఉంది. 3 ప్రాంతముల నుండి 3 రంగులు కలిగిన నీటిని మనం ప్రత్యక్షంగా గమనిస్తాం ఈనాటికి. అదిగో యమునా నది యొక్క నీరు నల్లగా ఉంటుంది. మిక్కిలి నల్లనైన కటిక చీకటి యొక్క విజృంభణము చేత లోకమంతా నల్లదనము కాగా, కైలాసము నుండి నేల మీదికి దిగితే ఆ చీకటిలో తప్పిపోతామేమో అని ఒకరికొకరం కనకుండా పోతామని అగజతోడను పార్వతీదేవితో స్థూలి శివుడు కైలాస పర్వతము నుండి దిగడానికి చెంగుతున్నాడట. మళ్ళీ పార్వతిని నేను ఇక్కడ ఆ చీకట్లో దొరికించుకోలేనేమో అని పార్వతితో ఏమున్నాడట. మరి కానరాదని ఇక తిరిగి కనబడదు అని హరి లక్ష్మిదోజికాన్ విష్ణువు లక్ష్మి జంటగా అమృతాబ్దిన్ పాల సముద్రాన్ని విడవకుండా ఉన్నారట. ఇక దీనన్ వాసినన్ ఈ పద్మము నుండి తప్పించుకుంటే తిరిగి ఆమెను చీకటిలో చూడలేనని ఇక బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సహాయపడుతూ ఉంటే తెల్లని తన పద్మాసనాన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉన్నాడట. తుపు నలుపు అనే జ్ఞానము తొలగిపోయి పల్లము ఎత్తైన చోటు రెండు తెలియక, చీకటిలో ఏం తెలియదు, ఎత్తు ఎంత ఉందో తెలియదు, లోతు ఎక్కడుందో తెలియదు. అవి తెలియక ప్రజలందరూ పుట్టినప్పటి నుండి గుడ్డివారి వలె ఒకరితో ఒకరు కలిసి మునిగి ఉన్న విధంగా మరొక చోటికి పోవుట, అంటే ఒక చోటికి నుండి మరొక చోటికి వెళ్ళడం ఏం చేశారు, తక్కియుండేది మానవేశాలు, అంటే ఉన్న చోటనే అట్లా నిలబడ్డారు. మునాజలము వలె నల్లనైన కటిక చీకటి యొక్క అతిశయము చేత లోకమంత నల్లగా అయింది సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు కైలాసము నుండి దిగితే తప్పిపోతామేమో అని ఈశ్వరుడు పార్వతిని వదలకుండా ఉన్నాడు. ఉన్న ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతే నా లక్ష్మి నాకు దక్కదేమో అని బాలసముద్రాన్ని విడిచిపెట్టకుండా విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు. ఇక బ్రహ్మదేవుడు తన పద్మాసనాన్ని సరస్వతీదేవి వీడిపోతే మళ్ళీ నాకు ఎక్కడ దక్కదో అని ఆమె ప్రక్కననే ఉన్నాడట. ఈ విధంగా తెలుపు నలుపు అనే తెలివిని తప్పి పల్లము ఎత్తు రెండూ తెలియక ప్రజలు పుట్టు గ్రుడ్డి వారి వలె ఎక్కడి వారక్కడ అలాగే నిలబడి ఉన్నారట. ఈ విధంగా సూర్యుని యొక్క అస్తమయ సమయంలో ప్రకృతి ఏ విధంగా ఉన్నది, ఇంకా అతిశయించి కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకములో ఆ త్రిమూర్తులు ఏ విధంగా తమ భార్యలను వదిలిపెట్టకుండా ఉన్నారు. అంత చీకటి వ్యాపించింది. చీకటిలో మళ్ళీ కనపడమేమో, ఇదంతా కూడా వర్ణన. చీకటి అంతా చిమ్మ చీకటిగా ఉన్నది, దట్టమైన చీకటిగా ఉన్నది సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అనే విషయాన్ని అవి తన యొక్క ప్రతిభను సూర్యాస్తమయము జరిగే వేళ ఉండే దృశ్యాలని అత్యద్భుతంగా వర్ణించాడు. సమయం కొరకు ఆ విక్రమార్క మహారాజు నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందా, తన కంఠము నుండి రక్తాన్ని ఆ సముద్రము పైన సమర్పించడానికి, ఆ చెరువుతో అయిన సమర్పించడానికి తన కంఠ రక్తము అక్కడ పడితే తప్ప ఆ చెరువు నిండదు కదా. అందుకే త్యాగ బుద్ధి చేత సమయము కొరకు నిరీక్షిస్తూ ఉంటే సూర్యాస్తమయం అయింది అని చెప్పి కవి సూర్యాస్తమయ సమయంలో ఏ విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతాయి, లోకమంతా చీకటి ఎట్లా వ్యాపిస్తుంది అనే అంశాన్ని తనకు తోచిన కాకుండా అత్యద్భుతమైన పద్యాలతో సూర్యాస్తమయ వేళను వర్ణించాడు. ఇది రవి గోపరాజు యొక్క అద్భుతమైన వర్ణన. తర్వాత పాఠ్యాంశం తర్వాయి భాగంలో వివరించడం జరుగుతుంది. తప్పకుండా దానిని కూడా శ్రద్ధగా విని పురవి గోపరాజు రచనా చాతుర్యాన్ని, సింహాసన ద్వాత్రింశకులు ఉండే కథాకథన పద్ధతిని మీరందరూ గమనిస్తారని తెలియజేస్తూ